హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. ఈరోజు మీ తమ్ముళ్ళు చూసారు కదా, తెలంగాణలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకైతే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇందులో ఉంటుంది, చూడొచ్చు. మరి అది ఎలా, ఏంటిది మరి ఆపర్చునిటీ, ఏం యూజ్ అవుతుంది, ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ వీడియో చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయాలంటే పర్సనల్గా నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో, సో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలో మీరు కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్లో కూడా అలాంటి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిద్దాం లేట్ చేయకుండా. ఇంటర్ విద్యార్థులకు అయితే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు. సో అదేంటో చూద్దాం. మరి ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇటీవల ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తుంది. త్వరలోనే అన్ని జిల్లాలలోని కాలేజీలో తరగతులు మొదలు కానున్నాయి. సో ఎవరైతే మన ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకైతే స్పెషల్ క్లాసులు అయితే నిర్వహిస్తున్నారంట. మంచి ఆపర్చునిటీ. మళ్ళీ ఏంటంటే ఇంటర్ యొక్క పరీక్షల శాతాన్ని పెంచడానికి, కాలేజీలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి వాళ్ళకైతే స్పెషల్ క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఇది అన్ని జిల్లాల్లోని కాలేజీలో తరగతులు అయితే మొదలు కానున్నాయి. ముఖ్యంగా సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన వారిపై అధ్యాపకులు ఫోకస్ చేశారు. మెయిన్ ఏంటంటే సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్టు పోయిన వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్ ఎవరైతే, వాళ్ళ మీద అయితే ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ వాళ్ళు పాస్ అయిపోయారంటే ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మిగతా ఏ స్టడీస్ చదువుకోవడానికి అయితే వాళ్ళకి సో మంచి ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి తొందరగా ఈ సప్లీ పాస్ అయిపోతాయి. సో వాళ్ళ మీద అయితే ఫస్ట్ ఫోకస్ పెడుతున్నారు, వాళ్ళు ఫస్ట్ పాస్ అవ్వడానికి. సో వన్ సబ్జెక్ట్ పోయిన వాళ్ళకి మంచి తొందరగా ఇది క్లాసెస్ ఉంటాయంట, అటెండ్ అవ్వండి. మంచి ఆపర్చునిటీ మీరు పాస్ అవ్వడానికి. అదేవిధంగా ఇంకేమైనా ఎంట్రన్స్లు రాసినా కానీ ఇమీడియట్లీ మీరు ఐఏ స్టడీస్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో చాలామంది ఇంట్లో కూర్చొని చదవలేకపోతాం, ఫెయిల్ అయిన ఒక ధీమా ఉంటుంది కాబట్టి సో దానికోసం అయితే ప్రభుత్వం స్పెషల్ క్లాసులు అయితే నిర్వహిస్తుందంట. సో అటెండ్ అవ్వండి మరి మీకు నియర్ బై ఉన్న దాంట్లో. ఇది ఎప్పటి నుంచి అంటే అధికారుల ఆదేశాలతో విద్యార్థులను మే 22 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయనున్నారు. సో మనకైతే ఇది మే 22 నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి టోటల్ వీడియో చేశాను, ఎప్పుడెప్పుడు ఏం కథ, ఫీజు ఎలా పే చేయాలి అవన్నీ కూడా. సో అన్ని కంప్లీట్గా అందులో ఉంటాయి, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి కూడా చూడొచ్చు. సో వాళ్ళ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. ఒక సబ్జెక్ట్ పోయిన ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు. సో వాళ్ళకు సబ్జెక్ట్ వెళ్ళిందంటే ఏ స్టడీస్కి వెళ్ళడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి సో అదనమాట. ఇప్పుడు మే 22లో జరుగుతున్నాయి కదా సప్లీకి, వాళ్ళని అయితే సన్నద్ధం చేస్తారంట. చూసుకోండి మరి ఎవరైతే ఒక సబ్జెక్ట్ పోయిన వాళ్ళు ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మంచిగా మీ తొందరగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. అందరికీ అయితే ఆల్ ది బెస్ట్. సో మంచి ఆపర్చునిటీ అందరూ వినియోగించుకోండి, బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో చదవాలని ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మనకు, డైరెక్ట్ వాళ్ళు క్లాసెస్ పెడుతున్నారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేసి అయితే నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను.